వికటానంద. ఓకే, ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి 9 చేసి చూపించమని చూద్దాం. రా బిడ్డ రా. అవే 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 రా రా. జాగ్రత్త నాయన. కరెక్ట్ గా ఉందా స్వామి? బాబు బాబు నిన్నే. మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో, నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలు నయమైంది కదా, అందుకని. అవునన్నయ్య, నన్ను ఆశీర్వదించు. అయ్యో పాపా, కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది? నన్ను చూసి స్వామివారి హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. ఎంత వేశారు? 5,000 రూపాయలు. ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. చల్లగా ఇది స్వామివారి హుండీలోనే వేస్తాను. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు. అవసరం అయితే పిలుస్తాం కదా, వెళ్ళు. అమ్మా అమ్మా, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెంలో వేద్దాం. అయ్యో, పళ్ళెంలో వేస్తాయంటి, పాకెట్లో వేస్తాయంటి, రెండు ఒకటే. వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది, అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుగు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం, వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు, ఆశ, దోశ, అప్పడం, వడ. ఏంటలా చూస్తారు? ఇదే తారక మంత్రం. చెప్పండి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏంటి, ఏం వేదం వల్లిస్తుందా? సార్, నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు, పాత కుప్పతొట్టులా ఉంటే చాలు. ఏంటి సమస్య? ఇప్పుడు గుచ్చారే, అదే ప్రాబ్లం. పేపరా? మనసాక్షి. ఏంటి మనసాక్షి? తాగడం తప్పని తెలుసు, నేను బ్రాంచ్ చెప్పడు కదా, అంటే నాకు మనసాక్షి లేదా? పెద్ద మనసాక్షి నుంచి మాడతాడు. కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనసాక్షి లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంతెందుకు 1000 అబద్ధాలు ఆడేసారు, ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, వెళ్ళు డబ్బు తీసుకురా, లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. అబద్ధము ఆడరాదు. సత్యమునే పలుకవలెను. కరెక్ట్, వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు. వెరీ వెరీ గుడ్.